కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలో ఆశా వర్కర్ల ఆందోళన మిన్నంటింది. ఆశా వర్కర్లంతా ఏకమై హైదరాబాద్లో ధర్నా చేపట్టారు. కోటిలోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్ ఎదుట వేలాది మంది నిరసనకు దిగారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిరాకపోతే ఉద్యమాన్ని మహోధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఆశా వర్కర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. గత 3 నెలలుగా వారికి జీతాలు ఆలస్యమవుతున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో టెన్షన్గా మొదటి తారీఖునే పడే జీతాలు ఇప్పుడు నెల చివరకు పడుతున్నాయి. ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో మరో దారి లేక ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలి. అలాగే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జాబ్ చార్ట్ను అమలు చేయాలి. ముఖ్యంగా మాకు జాబ్ చార్ట్ అనేదే లేదు. ఈరోజు అనేక రకాల సర్వేలు అంటూ మా పనులు మాకు పారితోషికాలు లేని పనులను కూడా ఈరోజు ఆశా వర్కర్లతో చేయిస్తున్న ప్రభుత్వము మాకు డిమాండ్స్ ఈ పనులు ఖచ్చితంగా తగ్గించాలి. మాకు పారితోషికాలు వద్దు, ఫిక్స్డ్ వేతనమే ఇవ్వాలి. ఇంతకు ముందు ఉన్న పారితోషికాలు పెండింగ్లో ఉన్నవి, అవిటిని వెంటనే మాకు ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖు వరకే మాకు పారితోషికాలను ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేలాది మంది ఆశాల నిరసనతో కోటి హోరెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆశా వర్కర్లు ఎండగట్టారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సర్కార్ తమ విషయంలో కఠినంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికారుల వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఇక్కడ మాస్ మెమోరాండం పేరుతోని బీఆర్టీయూ అనుబంధంగా వివిధ జిల్లాల నుంచి ఆశా వర్కర్లందరినీ ముఖ్యులను మాత్రమే ఇక్కడికి పిలవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమిషనరేట్కి వచ్చి మాస్ మెమోరాండం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గతంలో లాగా మాకు 1వ తారీఖు జీతాలు రావాలనే ఒక ముఖ్య ఉద్దేశము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు మేనిఫెస్టోలో పెట్టింది ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని, అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని. ఆ 2 ముఖ్యమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మాకు 1వ తారీఖు జీతం రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీనే గత ప్రభుత్వం ఎలా అయితే మమ్మల్ని మా సేవల్ని గుర్తించి మాకు 9,900 ఇచ్చిందో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా సేవల్ని గుర్తించి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన విధానాలనే ఆ 2 డిమాండ్లనే మాకు నెరవేరేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి తారీఖునే జీతం వచ్చేదని ఆశా వర్కర్లు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో జీతం ఎప్పుడు పడుతుందో తెలియటం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని ఆశాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 18,000 వేతనం ఇవ్వాలని తేల్చి చెప్పారు. హెల్త్ కార్డుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎం, జేఎన్ఎంలు పోస్టులో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రమాదం లేదా సహజ మరణం పొందిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆశా వర్కర్లు విజ్ఞప్తి చేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆశాలందరూ కలెక్టరేట్కు రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ను 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు ఎగ్జామ్ను పెడతా ఉన్నది. ఆ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎట్లయితే 2వ తారీఖు మాకు పారితోషికాలు వేసిందో ఆ రకంగానే కూడా మాకు పారితోషికాలు 2వ తారీఖే వేయాలని చెప్పేసి, అట్లాగే పల్స్ పోలియో డబ్బులు కూడా ఇవ్వాలి. ఇంకా మాకు బీసీసీ సర్వే అని కొత్తగా ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో కొత్తగా తీసుకురావడం జరిగింది కమిషనర్ గారు. అయితే ఆ బీసీసీ సర్వేను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. నిరసన అనంతరం ఆశా వర్కర్లంతా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆ తర్వాత 5 ఆశాల బృందం తమ సమస్యలపై జాయింట్ డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేము చేసే పనిని బట్టి చాలా పనులు చేపిస్తున్నారు ప్రభుత్వము. ఈ వచ్చిన ప్రభుత్వం కానుంచి మేమైతే
ఒక్క రోజు కూడా ఈ శాలరీ పడ్డది ఇది ఖర్చులకు అవుతుంది, ఇది మేమేమైనా ఉపయోగిస్తున్నాం అన్న పద్ధతి లేదు సార్. ఎన్సిడి కొడుతున్నాము, సిస్టర్లు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, డాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఎందుకు ఎన్సిడి చేయట్లేరమ్మా, మీరు ఎందుకు అబా కార్డులు చేస్తలేరమ్మా, మీరు అబా కార్డులు ఆన్లైన్ చేయాలి. ఊరు తిరిగి వేరే వాళ్ళు చేసిన అబా కార్డులను మేము చేస్తున్నాము ఆన్లైన్ లో, మేము ఎందుకు చేయాలి? మా పని ఎంత, మా పారదర్శకం ఎంత, మాకు ఫిక్స్డ్ జీతం కాదు. మేము ఎందుకు ఈ విధంగా మమ్మల్ని కష్టపెడుతున్నారు? మా పనిని బట్టి పారదర్శకం ఇస్తున్నారు, ఫిక్స్డ్ వేతనం ఎందుకు ఇవ్వట్లేరు? ఎవరైనా మా ఆశయాలు చనిపోతే మాకు ఇన్సూరెన్స్ ఏం లేదు, హెల్త్ కార్డులు ఏం లేవు. మేము ఏ విధంగా పోషించుకోవాలి? మా చిన్న చిన్న కుటుంబాలు నిరుపేద నుంచి వచ్చాం సార్. మేము ఆ కుటుంబాలను మేము ఎట్లా పోషించుకోవాలి? కాంగ్రెస్ పాలనలో తమను పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించకపోతే ఉద్యమాన్ని మహోధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి నెల నుంచే జీతాలు టైంకు రానటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ 2000, 3000 వచ్చే వాళ్లను 10,000 వరకు వాళ్లకు జీతాలు ఇచ్చి ప్రతి నెల ఫస్ట్ నాడు శాలరీ చేసేటటువంటి కల్చర్ అదంతా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండే. మరి ఈరోజు కాంగ్రెస్ వచ్చిన వెంటనే స్విచ్ వేసినట్టు కట్టుకేసినట్టుగానే నెక్స్ట్ మంత్ నుంచి మొత్తం 15 తారీఖు 20 తారీఖు రావడంతో వాళ్ళంతా చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు టైంకు జీతాలు రాకపోవడం వలన చాలా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా ఆవేదనతోటి ఆందోళనతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా 28,000 మంది ఉన్నారు. ఆందోళనతోటి 6 నెలల నుంచి ఓపిక పట్టి ఈరోజు హైదరాబాద్ మెమోరాండం ఇవ్వడం కోసం మెమోరాండం పేరుతో హైదరాబాద్ రావడం జరిగింది.